హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్, సికింద్రాబాద్. ఇవాళ మనము ఐయుఐ అంటే ఏంటి దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది పిల్లలు లేని వారికి అంటే న్యాచురల్గా అయ్యే ప్రెగ్నెన్సీ లాంటిదే ఐయుఐ కూడా. ఇక్కడ పేషెంట్ ఎవరు నైట్ ఉండాల్సిన అవసరం ఉండదు, అలాగే ఏమి ఆపరేషన్స్ లాంటివి ఉండవు, పెద్ద పెద్ద మందులు ఇంజక్షన్లు కూడా ఉండవు. సింపుల్ ప్రొసీజర్ అన్నమాట. ఈ ఐయుఐ విధానంలో ఏం చేస్తామంటే హస్బెండ్ యొక్క కణాలని క్లీన్ చేసి ప్రాసెస్ చేసి దాన్ని మనము అసిస్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఇన్సెమినేట్ చేస్తాం. అంటే ఇది నార్మల్ ప్రాసెస్ లాంటిది. నార్మల్గా వైఫ్కి అండం విడుదల అయినప్పుడు ఆ టైంని మనం స్కానింగ్లో చూసుకొని హస్బెండ్ యొక్క వీర్య కణాలని మనము లోపలికి ఇన్సెమినేట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ని ఐయుఐ అంటామన్నమాట. ఈ ప్రొసీజర్కి హస్బెండ్ యొక్క వీర్య కణాలు అనేవి మినిమం ఉండాలి. మినిమం 20 మిలియన్స్ అయినా ఉంటే మనం వారికి ఈ విధమైన చిన్న ప్రొసీజర్తో ట్రై చేయొచ్చు. కానీ బాగా తక్కువ ఉన్న వారికి అంటే 5 మిలియన్లు 2 మిలియన్లు ఇలా ఉన్న వారికి ఐయుఐ విధానం అన్నది ఉపయోగం ఉండదు. సో ఐయుఐ చేయాలంటే వీర్య కణాల సంఖ్య మినిమం మనకి 15 to 20 మిలియన్స్ అయినా ఉండాలి. అలాగే ఈ మహిళకు కూడా ఈ ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే అండవాహికలు. ఈ అండవాహికలు అనేవి ఓపెన్ ఉండాలి. సో ఇవి ఓపెన్ ఉంటేనే మనం ఐయుఐ చేస్తే సక్సెస్ అన్నది వస్తుంది. ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వారికి ఐయుఐ విధానం అన్నది 0% సక్సెస్ రేట్. ఎందువలన అంటే నార్మల్గా ప్రొసీజర్లో ప్రెగ్నెన్సీ ఎనీ విమెన్ ఏ మహిళకైనా కూడా ఈ అండవాహికలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇక్కడ నుంచి అండం వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ కణాలు అన్నవి ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వస్తాయి. సో ఇక్కడనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలా వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ నెమ్మదిగా కదులుతూ వచ్చి 3 to 5 డేస్లో మనకి గర్భాశయంలో అంటుకుంటుంది. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, మనకి ఈ అండవాహిక అన్నది క్లోజ్ ఉంటే ఐయుఐ విధానం అన్నది మనకు ఉపయోగం ఉండదు. సో ఇటువంటి వారికి మనకి ఐవీఎఫ్ విధానంకే వెళ్ళవలసి ఉంటుంది. సో ఐయుఐలో మనకు ప్రధానంగా వీర్యకణాల సంఖ్య అన్నది ఒక మినిమం ఉండాలి. అలాగే అండవాహికలు అన్నవి ఓపెన్ ఉండాలి. ఎగ్ రిలీజింగ్ అన్నది మనం ఎలాగో మానిటర్ చేస్తాం. సో దీంట్లో నార్మల్ కంటే డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో మానిటరింగ్ అన్నది ఉండదు. వారికి అండం అన్నది ఎప్పుడు విడుదలవుతుంది అన్నది తెలియదు. ఈ ఐయుఐ విధానంలో మనము వారికి అండం విడుదల మనం మానిటర్ చేస్తుంటాం. విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి కరెక్ట్ టైంకి ఓవులేషన్ ఎప్పుడైతే అయిందో అదే టైంకి మనం ఇన్సెమినేట్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ అనేది నార్మల్ కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఐయుఐ విధానము మెయిన్గా ఈ నైట్ డ్యూటీస్ సరిగా అంటే ఓవులేషన్ టైంని క్యాల్కులేట్ చేసి టైం ఇవ్వలేనటువంటి కపుల్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలాగే కొందరు హస్బెండ్స్ దూర ప్రాంతంలో జాబ్ చేస్తుంటారు. వారి సెమెన్ని మనం ఫ్రీజ్ చేసుకొని మనం ఓవులేషన్ మానిటర్ చేసుకొని ఐయుఐ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఐయుఐ అనేది సింపుల్ ప్రొసీజర్. ఇక్కడ ఐయుఐ చేసిన తర్వాత 5 నిమిషాలు అంటే పేషెంట్ని ఆ ప్రొసీజర్లోనే అలా పొజిషన్లో ఉంచుతాం. మ్యాక్సిమం 15 మినిట్స్. ఆ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ఇక్కడ నొప్పి వచ్చేదానికి ఏముండదు. ఇదేమో ఆపరేషన్ కాదు, మత్తు అవసరం లేదు. సో ఐయుఐ అన్నది వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇది ఏజ్ లిమిట్ అయితే మనకి ఇప్పుడున్న ఆర్టీ లా ప్రకారము 21 ఇయర్స్ దాటిన వారికి మాత్రమే మనం ఐయుఐతో ప్రయత్నించగలము. మన దగ్గర మన సెంటర్లో అవిరా సెంటర్లో అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఐయుఐ వరకు మనం 40 ఇయర్స్ పెట్టుకున్నాము. మన లాలో అయితే 50 ఇయర్స్ ఉంది, కానీ 50 ఇయర్స్ దాకా మనకు ఐయుఐతో ఉపయోగం ఉండదు. సో 40 ఇయర్స్ దాటిన వారి వరకు కూడా 40 ఇయర్స్ దాటిన విమెన్కి మహిళకి మనం ఐయుఐ అనేది చేయడం లేదు. సో యంగ్ విమెన్ రైట్ టైంలో వచ్చినట్లయితే చిన్న విధానంతోనే సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. నమస్తే.